అందరికీ నమస్కారం। ఈ రోజు మనం ఏ మోటివేషన్ ప్రోగ్రామ్ కి వెళ్ళినా, ఏ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ కి వెళ్ళినా, ఏ గైడెన్స్ ప్రోగ్రామ్ కి వెళ్ళినా, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళినా, ఏ ఆన్లైన్ లో సెమినార్ విన్నా మనకు క్లియర్ గా కనిపిస్తున్న ఒక కొత్త పదం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది। దాన్ని ఏమంటాం? స్మార్ట్ వర్క్ అంటారు। సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ స్మార్ట్ వర్క్ అంటే ఏమిటి, ఈ స్మార్ట్ వర్క్ ని ఎలా సాధిస్తారు, ఈ స్మార్ట్ వర్క్ అనేది నిజంగా ఒక విధానమా, లేకపోతే ఒక ప్రణాళికనా, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి చదివే క్రమమా? సో ఇది చాలా మందికి అయితే సందేహం ఉంది। అసలు స్మార్ట్ వర్క్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం। సో ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త అయినటువంటి పారెటో ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే 80% ఆఫ్ రిజల్ట్స్ కమ్ ఫ్రమ్ 20% ఆఫ్ ఎఫర్ట్ అట్ టైం। కేవలం 20% పని సమయంలో కానీ 20% కష్టంతో లేదా మన శ్రమతో 80% రిజల్ట్ ని తీసుకురావడాన్ని ఏమంటారు? స్మార్ట్ వర్క్ అని చెప్పడం జరిగింది అనమాట। అంటే ఇక్కడ ఈ రోజుల్లో హార్డ్ వర్క్ అనేది ఇంకా తెరమరుగైపోయింది। కష్టపడి చదువు అనేది పోయి స్మార్ట్ వర్క్, దాన్ని ఏమంటారు, వివేచనంతో చదువు అని ఇప్పుడు కొత్తగా రావడం జరిగింది అనమాట। సో దీని గురించి మరో గొప్పవేత్త మన అబ్రహం లింకన్ గారు అయితే మరో మాట అయితే చెప్పారు। ఇఫ్ ఐ హ్యాడ్ 6 hours టు కట్ డౌన్ ఏ ట్రీ, ఐ డోంట్ స్పెండ్ దట్ ఫస్ట్ ద 4 hours I will spend to the shopping the shop। అంటే సో ఎప్పుడైనా సరే ఒక చెట్టు నరకమని నాకు 6 గంటల సమయం ఇచ్చినట్లయితే మొదటి 4 గంటలు ఆ ఇచ్చినటువంటి ఆ రంపము లేదా గొడ్డలు ఏదంతో దాన్ని పదును పెట్టడానికి ఉపయోగిస్తాను అని చెప్పాడనమాట। సో ఇట్స్ అ స్మార్ట్ వర్క్। హార్డ్ వర్క్ అంటే 6 గంటల్లో చెట్టులోనే నరకాల్సిన సమయాన్ని ఆయన 2 గంటల్లోనే పూర్తి చేశారు। అంటే ఇక్కడ ఏమైంది? ఎఫర్ట్ అనేది తగ్గించారు। సో అలాగే సమయం కూడా తగ్గింది। మరి ఇలా ఈ స్మార్ట్ వర్క్ మనం సాధించాలంటే ఏమైనా నియమాలు కానీ రెడీనెస్ కానీ ఉన్నాయా? సో దీనికి కొన్ని సూచనలు అయితే ఉన్నాయి। స్మార్ట్ వర్క్ అనేది ఒక విధానాల సమ్మేళనం। ఇది కేవలం ఒక ప్రత్యేకమైన పద్ధతి కాదు, కొన్ని పద్ధతులు, కొన్ని కఠిన నియమాల సమ్మేళనమే స్మార్ట్ వర్క్ అంటారు। ఏంటి ఆ స్మార్ట్ వర్క్? ఒక్కొక్క అంశం గురించి చూద్దాం। ముందుగా పర్సనల్ థింగ్స్, వ్యక్తిగత సమాచారం గురించి చూద్దాం। సో స్మార్ట్ వర్క్ కానీ రిజల్ట్ అనేది ముఖ్యంగా దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఫస్ట్ దృఢమైన లక్ష్యం పైన ఆధారపడి ఉంటుంది। ఈ లక్ష్యానికి మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుసుకోగలిగితే మీరు ఇచ్చేటటువంటి రిజల్ట్ అనేది అంత దృఢంగా, అంత ఉన్నతంగా రావడం జరుగుతుంది। కాబట్టి సో చాలా మంది అభ్యర్థులు ఏదైనా పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడు లేదా ఏదైనా ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు 2-3 డైలమాలు అంటే 2-3 మనసులో పెట్టుకొని సంసిద్ధపడుతుంటారు। నిజానికి స్మార్ట్ వర్క్ అది కాస్త కఠినతరం। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లక్ష్యాన్ని మీరు ఎంతగా కావాలనుకుంటున్నారో, మీ యొక్క డిజైర్ ఎంత ఎక్కువగా ఉంటే మీ అవుట్కమ్ అంతగా ఉంటుంది। కాబట్టి దృఢమైన లక్ష్యాన్ని ఎన్నుకోవాలి। నెక్స్ట్ వన్, ఆ లక్ష్య సాధనకు కావలసినటువంటి ప్రాసెస్ ఏమిటి, కావలసిన మెటీరియల్ ఏమిటి, కావలసినటువంటి నోట్స్ ఏమిటి అనేవి ముందుగా మనం తెలుసుకోవాలి। సో కంప్లీట్ సమాచారం అనేది మనకు అందుబాటులో ఉండాలి స్మార్ట్ వర్క్ లో। సో దీనిపైన అయితే మనం ఒక చిన్న ఒక సూచన కూడా చేయవచ్చు। ఈ రోజు టెట్ టు డిఎస్సి కానీ, పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ లేదా ఆ గ్రూప్ బి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నిజానికి వాళ్ళు చదివే ఎగ్జామ్ కి ఎంత వరకు సిలబస్ వస్తుంది అనే సమాచారం అయితే 90% స్టూడెంట్స్ మధ్య ఉండదన్నమాట। సో కేవలం చదువుతూనే ఉంటారు, కానీ ఎక్కడి నుండి ఎక్కడి వరకు చదవాలి, ఏ స్థాయి వరకు చదవాలి, అసలు మనకి ఏమైనా బౌండరీ ఉందా, దానిపైన అవగాహన అనేది చాలా కొద్ది మందికి మాత్రమే అవగాహన ఉంటుంది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్స్ కానీ ఏదైనా ఒక అంశాన్ని కానీ మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు పూర్తి సమాచారం అనేది మనకు అందుబాటులో ఉండాలి। ఇక తర్వాత మనకి షెడ్యూల్, ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది మన దగ్గర ఉండాలి। సో షెడ్యూల్ అనేది వేసుకోవాలి। అంటే మనకి ఈ ప్లానింగ్ చేసేటప్పుడు చాలా సూచనలు ఉంటాయి। అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కార్యక్రమానికి మనం సంసిద్ధులయ్యామనుకోండి, సో 20% మాత్రమే మనకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి। ఇది నేను చెప్పింది కాదు, శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి చెప్పింది అనమాట। 80% ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే పరిసరాలే మనకి ఎక్కువగా ఉంటాయన్నమాట। కాబట్టి ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభించేటప్పుడు మనకు అనుకూలం ఉన్నటువంటి అంశాలను మాత్రమే మనం గ్రహించాలి, మనకి అననుకూలమైనటువంటి అంశాలను మనం ఇగ్నోర్ చేయాలి, వాటి గురించి పట్టించుకోకూడదు, వాటి గురించి పూర్తిగా ఆలోచించడం మానేయగలగాలి।
జరగాలి. అంతేకాకుండా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది ఉండాలి. అంటే పర్ఫెక్ట్ ప్లాన్ అని ఎందుకన్నామంటే కొంతమంది 4 గంటల టైం ఉంటుంది, కొంతమంది 6 గంటలు, కొంతమంది 8 గంటలు, కొంతమంది రోజస్తమానం ఇంటి దగ్గర 16 గంటలు చదివే వాళ్ళు ఉంటారు. సో 4 గంటలు చదివే వాళ్ళకైనా సరే ఒక ప్లాన్, పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకోవాలి. 16 గంటలు చదివే వారికైనా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది ఉండాలి. ఈ పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటేనే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఇక తరువాత అంశం ముఖ్యమైనది ఏంటంటే చదవడానికి అనుకూలమైన పరిసరాలు. సో చాలా మంది చూస్తుంటాము పుస్తకాలు అనేవి అస్తవ్యస్తంగా పడేసి వాళ్ళు ప్రిపేర్ అవడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఇది కాస్త ఇబ్బందికరం. అంతేకాకుండా మరికొంతమంది అయితే ఒక ప్రత్యేకమైన గదుల్లో వెళ్ళిపోయి సరైన వెంటిలేషన్ లేకుండా, సరైనటువంటి లైటింగ్ లేని పరిస్థితుల్లో కూడా చదువుతూ ఉంటారు. నిజానికి ఇది కూడాను అత్యంత ప్రభావం చూపిస్తుంది. సో వెంటిలేషన్ ఉండాలి, సో ప్రకృతి సిద్ధమైనటువంటి కాంతి రూమ్ కు వచ్చేటట్లు ఉండాలి. అదేవిధంగా సరైన లైటింగ్ లేకపోయినట్లయితే ఇరిటేషన్ రావడం వల్ల చదవడానికి కూడా మనకి ప్రేరణ అనేది లోపిస్తుంది అనమాట. ఇక తర్వాత చదవడం ప్రారంభించేటప్పుడు కూడాను చాలా తెలివిగా ప్రారంభించాలి. సో కాన్సెప్ట్ చదివేటప్పుడు మనం ఏం చేయాలంటే తెలిసిన దాని నుండి తెలియని దానికంటే ఈజీ టు కాంప్లెక్స్ వెళ్ళేటట్లు చూడాలి. అంతేకాకుండా సో మనకు తెలిసిన దాని నుండి తెలియని దానికంటే మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మనకి ఈజీ అనుకున్న టాపిక్ ని ఫస్ట్ పట్టుకొని దాన్ని నెమ్మదిగా అంచెలంచెలుగా పూర్తి చేయాలి. అలాగే ప్రతి అంశాన్ని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోనే పూర్తి చేయాలి. ఇక ప్రిపరేషన్ లో మనం పాటించాల్సిన స్టెప్స్ ఏంటి? ఫస్ట్ వన్, సే నో టు క్రామింగ్ అంటాం. సో క్రామింగ్ అంటే ఏమిటి? సో చాలా మంది మనలో 10th క్లాస్ అభ్యర్థుల నుండి అటు పీజీ వరకు ఉండేటటువంటి కామన్ ప్రాబ్లం ఏంటంటే క్రామింగ్. అంటే రేపు పరీక్ష అంటేనే ఈ రోజు పుస్తకాలు తీసే లక్షణం. అంటే చాలా మంది కూడాను టాపిక్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు కానీ సమర్థవంతంగా ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ కు ముందు చదువుదాంలే, ఎగ్జామ్ 15 రోజుల ముందు చూద్దాంలని డే అండ్ నైట్ పట్టుకొని పుస్తకాలు పట్టి చదువుతూ ఉంటారు. నిజానికి ఇక్కడ బ్రెయిన్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడమే తప్ప మీరు చదివేది ఏమీ ఉండదు, ఏమీ గుర్తుండదు కూడాను. సో కాబట్టి ఇప్పటి నుండి క్రామింగ్ ఏదైతే ఉందో మొత్తం పుస్తకాలన్నీ ఒకే దగ్గర వేసి పరీక్ష ముందు మొత్తం ఇంకొక తిప్పకుండా చదివేయాలని ఆలోచన ఉందో దాన్ని అయితే వదిలిపెట్టండి. ఇక తర్వాత స్మాల్ చంక్స్ అంటాం. సో చాలా మందికి ఇప్పుడే ఎగ్జామ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను, ఏళ్ల తరబడి చదివే వాళ్ళకి కూడా ఇచ్చే సజెషన్ ఏంటంటే కొన్ని పెద్ద టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెడగాగి తీసుకున్నాం, సైకాలజీ తీసుకున్నాం, మెథడాలజీ తీసుకున్నాం. టాపిక్స్ అనేవి చాలా బ్రాడ్ గా ఉంటాయి. వాటిని చిన్న ఫ్రాగ్మెంట్స్ అంటే చిన్న భాగాలుగా చేసుకుంటే వాటినే స్మాల్ చంక్స్ అంటాము. వాటి చిన్న దాన్ని అప్రోచ్ అయ్యి దాన్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్తే సరిపోతుంది. అంతేకాకుండా చాలా మంది ప్రిపరేషన్ ప్లాన్ చేసేటప్పుడు అవర్స్ కౌంట్ చేస్తూ పెడతారనమాట. ఈ రోజు ఈ 2 గంటలు సైకాలజీ చదువుతాను, ఈ గంట మెథడాలజీ చదువుతాను, ఈ గంట మ్యాథ్స్ చదువుతాను, లేదా ఈ గంట అర్థమెటిక్ చేస్తాను అంటారు. సో స్మార్ట్ వర్క్ ప్రకారం ఇది కంప్లీట్ గా రాంగ్ అనమాట. ఇప్పుడు కూడా ఈ స్మాల్ ఏదైతే మీరు షెడ్యూల్ చేసుకున్నారు ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉండాలి అనమాట. సో కాన్సెప్ట్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, అది కంప్లీట్ అయ్యాక వేరే కాన్సెప్ట్ తీస్తారని ఒక పర్ఫెక్ట్ షెడ్యూల్ ఉండాలి. ఇన్ కేస్ అది మీకు టైం 1 hour లో అయిపోవచ్చు, హాఫ్ అన్ అవర్ లో అయిపోవచ్చు, 2 hours పట్టొచ్చు, ఇంకా ఎక్స్ట్రా టైం కావచ్చు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఇన్ కేస్ మీరు అవర్స్ లో తీసుకున్నారు, సో ఏది కూడా కంప్లీట్ గా చదవలేరు, దానిపైన డౌట్ ఉండిపోతుంది. సో నెక్స్ట్ వన్, మనం ప్రిపేర్ అయ్యేంతసేపు ఒక మంచి నోట్స్ అయితే తయారు చేసుకోవాలి. సో నోట్స్ తయారు చేసుకునే టిప్స్ ట్రిక్స్ అనేవి మళ్ళీ మీకు మరో వీడియో చేసేస్తాను. సో మనం చదివేటప్పుడే ఏదైతే చిన్న భాగాలు చేసుకొని చదువుతున్నామో వాటికి సంబంధించి పూర్తిగా మీకు అర్థమయ్యేది అర్థం కానిది వేరువేరుగా చేస్తూ సో క్వశ్చన్, ఆన్సర్ అండ్ ఎగ్జాంపుల్. సో మీకు చెప్తున్నాను చూడండి, QAE టెక్నిక్ వాడుతూ నోట్స్ అయితే తయారు చేసుకోవాలి. ఒక క్వశ్చన్ ఉంది, సో ఫర్ ఎగ్జాంపుల్ మూర్తిమత్వం మీద ఉంది, ప్రజ్ఞ పైన ఉంది, ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఒక ప్రాబ్లం ఇచ్చారు, IQ క్యాలిక్యులేషన్. సో క్వశ్చన్, దాని ఆన్సర్ ఏ విధంగా చేయాలి, సో దానిపైన ఒక 2-3 ఎగ్జామ్స్ మీరు ఓన్ గా తయారు చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఓన్ గా ఎగ్జాంపుల్ తయారు చేసుకుంటారో ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు 90% అయితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ వన్, మేక్ విజువల్స్ అనేవి చాలా ప్రభావం చూపిస్తాయి మన ప్రిపరేషన్ పైన. సో విజువల్స్ అంటే ఏంటి? సో మేబీ స్టిక్కీ నోట్స్ అంటాము. స్టిక్కీ నోట్స్ అంటే సాధారణంగా మనం సినిమాల్లో చూస్తుంటాము, చిన్న పేపర్ షీట్ పైన పెట్టేసి గోడల పైన కానీ ఫ్రిడ్జ్ పైన కానీ అతికిస్తూ ఉంటారు. ఓకే, సో మీకు ఏదైనా హాట్ టాపిక్ కనిపించింది అనుకోండి, వాటికి సంబంధించిన చిన్న స్టిక్కీ నోట్స్ పెట్టుకొని మీరు ఎక్కువ సమయం ఎక్కడైనా తిరగాడుతుంటారు, వాళ్ళకి కానివ్వండి, ఒక ఫ్రిడ్జ్ డోర్కి కానివ్వండి, ఒక స్విచ్ బోర్డ్ దగ్గర కానివ్వండి, అండ్ మీ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టే దగ్గర కానీ ఒక చిన్న నోట్ పెట్టుకోండి.
పెట్టుకోండి. ఎందుకంటే చాలా మందికి మనకి సైకాలజీలో కానీ మెథడాలజీ చేస్తే నెంబర్ ఆఫ్ సైంటిస్టులు వస్తారు. సో చాలా వాటికి మనం కోడ్లు పెట్టుకుంటాం. ఆ కోడ్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒక స్టిక్కీ నోట్స్గా తయారు చేసుకుని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ చార్ట్స్. సో మనకి ఏదైతే ఇబ్బందిగా ఉంటుందో షూర్గా వచ్చే కొన్ని టాపిక్స్ అయితే అనుకుంటే ఆ షూర్గా వచ్చే టాపిక్స్ చార్ట్స్ అయితే మీరు చేసుకోవాలి. వాటిని మీరు చదివేటటువంటి ప్రదేశంలో కానివ్వండి, మీరు ఎక్కువగా తిరగాడే ప్రదేశంలో కానీ వాళ్ళకి మీరు పోస్ట్ చేసినట్లయితే సో మీకు తెలియకుండానే వాటిని మీరు అబ్జర్వ్ చేస్తూ మీకు తెలియకుండానే మీరు లెర్నింగ్ అనేది చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టెస్ట్ యువర్ సెల్ఫ్. సో ఎప్పటికప్పుడు మీరు ఎంతవరకు చదివారు అనేది డైలీ ప్రాక్టీస్ టెస్టులు రాస్తూ ఉండాలి. ఇవైతే మనకి ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు వాట్సాప్లో నెంబర్ ఆఫ్ వస్తున్నాయి. సో అయితే ఇక్కడ సరైనటువంటి నిజాయితీతో మీరు రాయడానికి ప్రయత్నించాలి. చేసి మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మీ లైఫ్ని డిసైడ్ చేసేది కాబట్టి ఎవరినో నమ్మించాలనో ఎవరినో సంతోష పెట్టాలనే ఉద్దేశంతో కాదు. మీ లైఫ్ని మీరు సెల్ఫ్ రెడీ చేసుకోవాలి. సో ఇన్ కేస్ మీరు చేసింది తప్పు చదవలేదు అనుకుంటే లెట్ పాజ్, దాన్ని అప్పుడు ఆపండి. సో కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. అంతే తప్ప కానీ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు రావాలనో ఎవరినో ఇంప్రెస్ చేయాలనో కానీ ట్రై చేయడం మాత్రం చేయొద్దు. అండ్ నెక్స్ట్ వన్ డోంట్ బీ ఈగర్. తొందరగా చదివేస్తాను అందరికన్నా ముందు అనే తొందరపాటు అయితే వద్దు. మీరు ఏదైతే షెడ్యూల్ చేసుకున్నారో ఆ షెడ్యూల్ ప్రకారమే చదవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఆ షెడ్యూల్ అనేది లెంగ్త్ అయ్యేటప్పుడు మరొక 2-3 రోజులు ఎక్స్టెన్షన్ చేసుకొని చదవాలే తప్ప ముందస్తుగా చదివేస్తున్నానని కంగారు పడుతూ ఎక్కువగా స్ట్రెస్ అయిపోతూ మీరు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే స్టడీ ఇన్ గ్రూప్ అంటాం, గ్రూప్ డిస్కషన్ అంటాం. సో గ్రూప్ డిస్కషన్ అనేది కొంతవరకు మనకి అంటే 80% మీరు ఓన్గా చదివినా రిమైనింగ్ 10% గ్యాప్ అనేది మీకు గ్రూప్ డిస్కషన్లో కవర్ చేస్తుంది. అండ్ రిమైనింగ్ 10% అనేది మీకు ప్రాక్టీస్ టెస్ట్లో కవర్ చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు ఎంత బాగా చదివినా కూడాను గ్రూప్ డిస్కషన్ అనేది ఉండాలి. సో ఇన్ కేస్ మీకు అవైలబిలిటీ ఉంటే, లేనప్పుడు మరోసారి రివిజనింగ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రివిజనింగ్. సాధారణంగా రివిజనింగ్ అనేసరికి చాలా మంది ఏం చేస్తారంటే ఒక నోట్స్ అంతా రోజంతా పట్టుకొని చదువుతూ ఉంటారు. అలా కాదండి. డే బై డే ఒక రోజు మనం ఏదైనా చదివామో, మనం ఏదైతే నోట్స్ తయారు చేసుకున్నామో, స్టిక్కీ నోట్స్ తయారు చేసుకున్నామో దానికి సంబంధించినటువంటి మొత్తం టాపిక్ అంతా కూడాను బిఫోర్ బెడ్ ఆ రోజు, సో బెడ్ కాదండి బెడ్ అది, సో ఆ రోజు నిద్రపోయే ముందు ఒక ½ an hour కానీ 1 hour కానీ దాన్ని కేటాయించి 1 or 2 times దాన్ని చదవడానికి మీరు టైం కేటాయించుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో హెల్త్ టిప్స్ కూడా మనకి చాలా పాటించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మార్ట్ వర్క్ చెప్పేది మొట్టమొదటి టాపిక్ ఏంటంటే సో టేక్ యువర్ సఫిషియంట్ స్లీప్. సాధారణంగా చాలా మంది రాత్రి పగలు చదివేస్తూ ఉంటారు. నిజానికి అలా చదవడం వల్ల లాభాలు ఏమున్నాయో లేదో కానీ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి హెల్దీగా ఉండాలంటే సాధారణంగా మనకి 6 hours ప్లస్ మనకి ఏముండాలి, నిద్ర అయితే ఉండాలి. సో కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే 6 గంటలు నిద్ర అనేది కంపల్సరీ. సో ఈ 6 hours స్లీప్ అనేది రెడీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ కంటిన్యూగా చదవడం అనేది కూడాను కొంతవరకు మనకి అది ఫెయిల్యూర్కి దారితీస్తుంది. సో కంటిన్యూగా 1 hour చదివారంటే అట్లీస్ట్ 10 to 15 minutes అనేది గ్యాప్ ఇవ్వాలి. అలా గ్యాప్ ఇచ్చినట్లయితే మళ్ళీ మనకి రీస్టార్ట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ సో ఈ బ్రెయిన్ యొక్క స్ట్రెస్ని తగ్గించుకోవాలనుకుంటే మరో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మెడిటేషన్ అని పిలుస్తాం. మీరు ఎప్పుడైనా హార్డ్ టాపిక్ స్టార్ట్ చేస్తారు, మేబీ అంటారు ధ్యానం అనేసరికి ఎర్లీ మార్నింగే చేయాలి కదా, ఎర్లీ ఈవినింగే లేదా ఆఫ్టర్నూనే చేయాలి కదా, మధ్యలో ఈవినింగ్లో చేయాలి కదా, ఇంకెప్పుడు చేయకూడదని ఒక చిరుదండి. సో అది కాదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హార్డ్ టాపిక్ తీశారు, మ్యాథమెటిక్స్ తీశారు, లేదా సోషల్ తీశారు, లేదా ఫిజిక్స్ తీశారు. సో బ్రెయిన్కి ఎక్కువగా స్ట్రెస్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ 3 minutes, సో 3 or 4 minutes కంప్లీట్గా మీరు ఒక మెడిటేషన్ చేయండి. చేసిన తర్వాత స్టార్ట్ చేయండి. చేసిన తర్వాత మీ రిజల్ట్ ఎలా వచ్చిందో మీరే నాకు కామెంట్ పెడతారు. సో ప్రతి టాపిక్ చదివేటప్పుడు టాపిక్ చేంజ్ చేసేటప్పుడు అట్లీస్ట్ 2 or 3 minutes మెడిటేషన్ చేయండి. పీస్ఫుల్ బ్రెయిన్ని మెయింటైన్ చేయండి. మీరు రీస్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ చదివే విధానం. ఇక చాలా మంది ఏంటంటే చదివే విధానంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. సో నిజానికి మనం ఒంటరిగా కూర్చొని చదువుతూ ఉంటే మనకి చిరాకు వస్తుంది, కాసేపు నిద్ర వస్తుంది, కాసేపు విసుగు వస్తుంది, పుస్తకాలు పక్కన పెట్టేస్తాం. సో అలాంటి సమయంలో ఓన్గా చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే సజెషన్ కాస్త బిగ్గరగా చదవండి. సో చదివేటప్పటికి కాస్త బిగ్గరగా చదివినట్లయితే మీ వాయిస్ మీకు వినిపించాలి. కాస్త బిగ్గరగా చదివినట్లయితే సో మీకు వచ్చేటటువంటి ఏదైతే ఉందో అన్ఇంట్రెస్టెడ్ అనేది ఏదైతే ఉందో సో అది ఆ లక్షణం అనేది పోతుంది. ఇంకా చదవాలని ప్రేరణ వస్తుంది. పక్క వాళ్ళ గురించి పట్టించుకోవద్దు, పక్కన వచ్చే శబ్దాల గురించి పట్టించుకోరు. అప్పుడు కేవలం మీ వాయిస్ మీరు అబ్జర్వ్ చేస్తారు, ఇంకా మీకు ప్రేరణ కలుగుతుంది. కాబట్టి కాస్త బిగ్గరగా, అంటే సాధారణంగా లోయర్ క్లాసుల పిల్లలు ఎలా చదువుతుంటారు సేమ్ అలానే చదవండి. సో రివిజనింగ్ చేసేటప్పుడు మాత్రం బిగ్గరగా చదవకూడదు. కానీ ప్రాథమికంగా చదివేటప్పుడు చదివే విధానం పైన ఒక కాన్సెప్ట్ ఎన్ని విధాలుగా చదవాలి అంటే సో 6
టైమ్స్ చదవాలని చెప్తారు. సో ఈ 6 టైమ్స్ ఎలా చదవాలని దీనిపైన కూడా ఒక వీడియో చేస్తాను. చదివేటప్పుడు ఈ 6 టైమ్స్ 6 విధాలుగా మీరు చదివినట్లయితే ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపోరు. సో ఈ ట్రిక్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను. సో చదివే విధానం కూడా మనకి ఏదైతే కష్టం అనిపిస్తున్నామో దానికి కాస్త బిగ్గరగా చదవండి. ఇక తర్వాత వచ్చేసరికి అదర్ టిప్స్. సో ఇంకా మన ప్రిపరేషన్ వేగవంతం చేయడానికి మనకు అవసరమైనటువంటి వస్తువులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాష్ కార్డ్స్ అంట. సో ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏమిటి? మన నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు చిన్న చిన్న స్టిక్కీ పేపర్స్ లాగే నోట్స్లోనే మనం అతికించుకోవాలి. ఒక కాన్సెప్ట్ తీసుకునేసరికి ఆ కాన్సెప్ట్ పాయింట్స్ చదువుతునేటప్పుడు అక్కడ ఉన్న స్టిక్కీ పేపర్ అనేది మనకేం చేస్తుంది అంటే ఈ టాపిక్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని ఒకసారి గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. సో స్టిక్కీ పేపర్ అనేసరికి ఒక పేపర్లు కట్ చేసుకోవాలా, గమ్ రాసుకోవాలి, అతికించుకోవాలని అవసరం లేదు. చిన్న పేపర్ పీస్ తీసుకొని దాన్ని ఒక సెలఫిన్ టేప్ అయితే తగిలించి వెంటనే పెట్టేస్తారు. సో చదివేటప్పుడు మాత్రం ఇక చెప్పాను కదా 99% అనేది ఆ టాపిక్ అనేది మీకు రీజనింగ్ అయ్యేటట్లు ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ వన్ యూస్ చార్ట్స్ గురించి ఇంతకు ముందే మనం చెప్పాం. అండ్ నెక్స్ట్ వన్ వీలైతే ఒక రూమ్లో మీరు చదువుకునే తరగతి గదిలో లేదా మీరు చదువుకునేటటువంటి ప్రిపరేషన్ రూమ్లో ఒక వైట్ బోర్డ్ని మెయింటైన్ చేయండి. ఎందుకంటే సో కామన్ టాపిక్స్ రావచ్చు, కొన్ని ఓవర్ ల్యాప్ టాపిక్స్ రావచ్చు, కొన్ని ఫ్లో చార్ట్స్ వేసుకోవడానికి, కొన్ని పైగ్రామ్స్ వేసుకోవడానికి అనుకూలంగా మన దగ్గర ఒక వైట్ బోర్డ్ ఉంటే బాగుంటుంది. చాలా మంది అంటారు దీన్ని నోట్స్లో రాయొచ్చు అంటే నోట్స్లో రాసేది మీకు అంతగా ఎఫెక్టివ్గా కనిపించదు. సో ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం, మన కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ప్రిపరేషన్ అనేది స్మార్ట్ టిప్ అనేది సజెస్ట్ చేస్తుంది. అలాంటప్పుడు మీరు వైట్ బోర్డ్ యూస్ చేసినప్పుడు బెటర్గా ఉంటుంది. ఇన్ కేసు లేనప్పుడు లెట్స్ గో ఫర్ ది వైట్ నోట్స్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ మైండ్ మ్యాపింగ్. సో ఈ మైండ్ మ్యాపింగ్ స్కిల్ అనేది కానీ మీకు తెలిసినట్లయితే 100 పేజెస్ ఉన్న బుక్ ను కూడా మీరు 10 minutes లో రీజనింగ్ చేస్తారు. సో ఈ మైండ్ మ్యాపింగ్ అనేది ఎలా చేయాలి అండ్ అదే విధంగా ఈ టిప్స్ ఎలా పాటించాలనేది మరో వీడియోలో మీకు చేసి పెడతాను. సో ఈ విధంగా మనం చదివినట్లయితే మనకి బెటర్గా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది. సో రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అయితే ఈ స్మార్ట్ ప్రిపరేషన్ అనేది మన టెట్ అండ్ డిఎస్సికి ఏ విధంగా అప్లై చేయాలి? సో ఈ స్మార్ట్ ప్రిపరేషన్ టిప్స్ అనేవి టెట్లో కానీ డిఎస్సిలో కానీ మనం వాడవచ్చా? ఎస్ అండి, వాడవచ్చు. సో ఈ టెట్లో కానీ మీరు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేయండి. సో రిజల్ట్ అనేది మీకు అద్భుతంగా వస్తుంది. వచ్చినాక దీన్నే మీరు అనుకోకుండా మీ మట్టుకు మీరు డిఎస్సి కూడా అప్లై చేస్తారు. సో ఇదండి ఈరోజైతే మీకు చెప్పబోయేటటువంటి స్మార్ట్ ప్రిపరేషన్ అంటే ఏమిటి అండ్ స్మార్ట్ అంటే స్టడీ ప్లాన్ అంటే ఏదంటే దీని గురించి చెప్పడం జరిగింది. సో గాయస్ ఇది వీడియో అయితే ఎలా అనిపించింది మీ కామెంట్స్ అయితే చెప్తారు. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.